వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. అది రాయకపోయినా ఇలాగా. బట్ నీ ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఆటగదిరా శివ రాయడం నువ్వు పాడడం వల్ల ఎక్కువ పాపులర్ అయింది. అది రాయడం కన్నా కూడా అంటే దానికి ఒక నేపథ్యం ఉంది. ఏమిటంటే నేను బేసిక్గా కవిని, కవిత్వం నాకు చాలా ఇష్టం. నేను ప్రబంధ కావ్యాలు, ఇప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడు పెద్ద పండితుడు కాకపోయినా మా ఇంట్లో కుమార సంభవం, మేఘ సందేశం ఇవన్నీ ఉండేవి. మా నాన్న చాలా రాగయుక్తంగా అస్తుత్తర స్వాందిసి దేవతాత్మాం హిమాలయో నామనగాధిరాజ పూర్వాపరౌ వారి నిదీక వాహ్య స్థిత పృథివ్యా ఇవమానదండం ఇలా పాడుతున్నప్పుడు అది మేము చాలా బాగుంది అనిపించి వింటూ అలాగా ఆ కావ్యం చదివేవాళ్ళు అన్నమాట. కశ్చిత్ కాంత విరహ గురుణా స్వాధికారా ప్రమత్వ శాపేనాస్తం గమిత మహిమ వర్షభోగ్యేన భర్తృ యక్షశ్చక్రే జనకతనయ స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషి వసతిం రామగిర్యాష్. అసలు కాళిదాస్ ఎందుకు గొప్పవాడు అనేది అప్పుడు మాకు చిన్నప్పుడే మేఘ సందేశం అనేది విరహానికి సంబంధించిన అవును కావ్యం. ఆ ఫస్ట్ శ్లోకంలోనే ఏం చెప్పేస్తారంటే అది రామగిరి. ఇక్కడ జనకతనయ స్నానపు ఆ నీళ్ళు ఎలాంటివంటే జనకతనయ అయిన సీత స్నానం చేయడం వల్ల పుణ్య నదీ జలాలవి. సో సీతకి రాముడికి లింకు పెట్టి ఇది విరహానికి సంబంధించిన కథ అని ఫస్ట్ శ్లోకంలోనే కాళిదాస్ చెప్పేస్తాడు. అట్లా మా జీవితాల్లోకి కాళిదాసు నేను ఎప్పుడూ గర్వించే విషయం ఏంటంటే మన సంపద అదే. ఈ పుస్తకాలే నా సంపద. ఈ ఐశ్వర్యం, బులాలు, భూములు, కొంపలు అవి కావు. ఎందుకంటే ఏ క్షణమైనా ఆ శ్లోకం చదువుకుంటే మనకు వచ్చే ఆనందం వేరే, అది వేరే మానసిక ఆనందం. అందుకనే సంగీత సాహిత్యాలు ఒక రాక్షస ప్రవృత్తి అంటే ఒక మృగమే కదా. మనిషి అంటే మృగమే కదా. ఆ మృగి నుంచి మెల్లిగా మార్చాలంటే వాడు ఇదర్ సంగీతము, సాహిత్యము, లలిత కళలో వాటిని సూట్ చేసి వాడిని మనిషిగా మారుస్తాయి. ఒక కవి హత్యలు చేస్తాడు అంటే అది దరిద్రంగా ఉంటుంది. చేయలే ఒక వీణ వాయించేవాడు కృష్ణలతో కాల్చి ఊహించలేం మనం. సో ఎందుకు సున్నితత్వం ఎంటర్ అయిపోతుంది. అందుకని లలిత కళల వల్లనే లేదా సాహిత్యం వల్లనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సాయంత్రాలు ఇంకొక వేరే లోకాలు సృష్టించుకోగలుగుతాం. దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ మ్యూజిక్, లిటరేచర్ అండ్ మ్యూజిక్. ఇప్పుడు నార్మల్గా అంటే నువ్వు చెప్పిన దాంట్లోని నువ్వు ఫాలో అయ్యే మెథడాలజీలో ఈ సమాజాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన కవులు ఆ తరంలో ఉంటే తర్వాత తరంలో ఒక వేమన గారు కానీ, ఒక గురజాడ గారు కానీ, తర్వాత శ్రీశ్రీ కానీ వాళ్ళకి లభించినంత ప్రాచుర్యం కానీ వాళ్ళకి లభించినంత హీరో వర్షిప్ ఇంకో రైటర్కి ఉన్నదంటే దురదృష్టం. తమాషా చూసా, ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్లన్నీ ఒక పీరియడ్ వాళ్ళే వీళ్ళందరూ. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, చలం వీళ్ళందరూ ఏదో కట్టగట్టుకుని కావాలని ఇక్కడ పుట్టినట్టే అలా పుట్టారు. ఆ తర్వాత మళ్ళీ అంత గొప్పగా అనేది ఇంకా ఎక్కడ గురజాడ నాటకం అంటే గురజాడ దగ్గర అయిపోతుంది. అదే అప్పుడు కాళిదాసు నాటకం అంటే గురజాడ పోవడం పోయిట్రీ శిష్య దగ్గర అయిపోతుంది. ఆ తర్వాత ఎంతమంది ఉన్నా కూడా అది ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధి, నేను అనుకోవడం వాళ్ళ నిజాయితీ. ఇప్పుడు త్యాగరాజు స్వామి కానీ అన్నమయ్య కానీ ఆ కీర్తనలు రాశారంటే వాడికి ఎవరితోటి సంబంధం లేదు, రాముడితోటి తప్ప త్యాగరాజుకి ఎవరితోటి సంబంధం లేదు. నిధి కీర్తన అంటే అసలు జగదానందకారక అనే పదాల పోహళింపు ఉందే. జగత్తు మనకు తెలుసు, ఆనందం తెలుసు, కారకుడు తెలుసు. అది కలిపిన వాడు జగదానందకారక. ఒక్క వాక్యంలో మొత్తం వ్యక్తిత్వం అంటే దేవుడి వ్యక్తిత్వం, వీడి ఆర్ద్రత అంత ఏక వాక్యంలో చెప్పి అనుభూతి. ఏకవాక్య దాన్ని ఏమంటారు, ఏకవాక్య సంబోధనం, ఏకవాక్య మహాకావ్యం. ఏకవాక్య మహాకావ్యం అన్నమయ్యుడు. ఇంత మాత్రమున ఎవ్వరుదలచిన అంత మాత్రమే నీవు. అసలు నాకు అప్పుడు అనిపిస్తుంది అంటే మనకు నమ్మకం నీకు కొండంది ఉంటే ఆడు కొండంది ఉంటాడు. అవును, నీకు ఇంత నాకు అంతే ఉంటుంది. పొద్దున్న నుండి సాయంత్రం లేదనుకో, నువ్వే అంత బిజీ అయితే వాడు ఇంకా బిజీ. సో
సాహిత్యంతో. కానీ ఆయన మాట, అన్నమయ్య గారు రాసిన మాట నాకు ఒకటి ఎంత ఇష్టం అంటే, ప్రియుడికి రాసిన పత్రిక కాదు కదా అని. ఈ కన్నీళ్ళు, ఈ కళ్ళ చూపులు గుచ్చేసి ఆ నెత్తురుతో రాశాట. అసలు ఎంత పోయిటిక్ సెన్స్ దాంట్లోని. ఊరికే భక్తి అది నీకు మామూలు, నీకు ఊరికే కమలాకు జూచు గంగు అది అసలు సుప్రభాతం ఎంత పొయిటిక్గా ఉంటుంది, ఎంత పొయిటిక్గా ఉంటుంది. అంటే డెప్త్స్. మనం సర్ఫేషియల్గా దురదృష్టవశాత్తు ఈ జనరేషన్ సర్ఫేస్ పైన ఉంటే చాలు, పై మెరుగు వ్యవహారం. అందువల్ల కానీ చిన్నప్పుడు మేము చాలా, ఇప్పుడు అమర కోసం చదువుకున్నాం, మేము అమర కోసం కావ్యాలు చదువుకున్నాం. ఒక్కొక్క వాక్యం చదువుతుంటే ఆగిపోయేవాళ్ళం. అవునా, ఏమిటి ఈ కల్పన, ఏమిటి ఈ ఎంత గొప్ప ఈ సాహిత్యం. సో అదంతా మాకు బ్యాంకులో వేసుకున్నాము అని, అందుకనే కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోగలుగుతున్నాం. అవును చాసో గారు, నువ్వు చెప్పిన మాట, నీ ఏజీ, నీ ప్రయాణం, నీ ప్రారంభం అవన్నీ చూస్తే చాసో గారు వాయులేను అన్న కథ కదా, అందులో సెంటెన్స్ రాశాడు, సంగీతం సాహిత్యం కనుక పిల్లలకి నేర్పగలిగితే అది వాళ్ళ యావజ్జీవ ఆనంద హేతు అవుతుందని. దీన్ని సెంటెన్స్ మర్చిపోను నేను. దీన్ని విజువల్గా చెప్తా. నేను చిన్నప్పటి నుంచి మాది రైల్వే క్వార్టర్స్ కాబట్టి ఎదురుగుండా మలయాళీసు, గుజరాతీసు, తమిళియన్సు, ముస్లిం, క్రిస్టియన్, ఒక మినీ ఇండియా అది. ఎదురుగుండా మలయాళీస్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎక్కువ మలయాళ సినిమాలు, కళాత్మక సినిమా, చండా, చెమ్మీన్ అలాంటి సినిమాలు నాకు చాలా చిన్నప్పుడు 10వ క్లాస్లో ఉన్నప్పుడే అవి చూసేసా. అందువల్ల ఆ ప్రయాణం చూడు తమాషాగా. కమర్షియల్ సినిమాలు చేస్తున్నా కూడా నా మనసంతా ఆర్ట్ ఫిల్మ్స్ పట్లే ఉంటుంది. అదే మిథునం వైపు ప్రయాణం చేసావు నువ్వు. దిస్ ఈజ్ అది బ్యూటీ అనమాట. పొయిట్రీని ఆనందించే స్థితి, ఆ కళాత్మకత, అది జీవితంలోకి ఎంటర్ అవ్వడం వల్ల నేను ఎన్నో ఆ మినీ ఇండియాలోంచి నేను ప్రయాణం చేసి వచ్చిన నాకు సాహిత్య పట్ల విపరీతమైన అనమాట. ఇప్పుడు ఎందరో మహానుభావులు, ఎంత గ్రేట్ లిటరేచర్ ఉంది దానిలో, ఎంత గ్రేట్ లిటరేచర్. దానికో రీజన్ ఏమిటంటే, ఇప్పుడు ఈ ఇట్లాగా ఎందరో మహానుభావులు రాయడానికి కారణం ఏమిటంటే, నాకు సంగీతం పట్ల ఇష్టం అంటే మనకెవరికి రాదు. మా ఇంట్లో ఎక్కడ సంగీతం లేదు. సాహిత్యం అయితే ఉంది కానీ సంగీతం లేదు. సరిగ్గా నా ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల్లో గరిమెళ్ళ నరసింహారావు గారు, ఎస్ జానకి గారు బావగారు, వాళ్ళ అక్క సీతాఫలమండిలో ఉండేది. ఆయన అన్నమాచార్య కళాపీఠం ఏదో పెట్టాడు. ఆయన పెడితే అందులో అన్ని కోర్సులు, మృదంగం, వయలిను. నాకు మృదంగం నేర్చుకోవాలి ఎందుకు అనిపించింది, తూర్పు పొడమర అనే సినిమాలో కమల్ హాసన్ మృదంగం వాయిస్తాడు. ఆ చేయి కట్టింది టంగటంగన, అది ఎంతో చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నేర్చుకుంటే మృదంగం నేర్చుకోవాలని నేను గరిమెళ్ళ నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఎంత అప్పుడు అంతే, పెద్దయినా చాలా పెద్ద అమౌంట్ అక్కడ. సరే వెళ్ళి ఫండ్, ఇది నేను 70s సంగతి చెప్తున్నా. సరే రా కూర్చోండి, అయిపోయింది, కొట్టాం. మళ్ళీగా టక్క ఒక రోజు 2 రోజులు 15 రోజులు నెల ఇంటికి వచ్చి తలుపుల మీద ద్వారబంధాల మీద కొట్టేస్తున్నాడు. మీరు అద్దెకొంపరా బాబు అనేది మా అమ్మ. అంతా సజావుగా సాగుతుందన్న క్రమంలో మా గురువుగారు కూర్చోబెట్టి, నరసింహారావు గారు, రే 2 ఏళ్ళు 4 ఇంతే లెక్క, ఇలాగా 2 3 6 మృదంగం లెక్కలు అవి ఇవి ఒకటే అన్నాడు. నా గుండెలో రాయబడింది. నాకు లెక్కలు రావు. ఇప్పుడు 3 3 ఆడినా అప్పుడు 12 12 ఎంత అంటాడేమో అని చెప్పి అది మానేశాను. సో మృదంగం అలా ముట్టుకుని మానేశాను. తర్వాత బ్రహ్మానందం గారైనా ఒక ఆయన ఉండేవాడు, మన బ్రహ్మానందం గారు, వైలినిస్ట్, ఆయన దగ్గర కొన్నాళ్ళు వైలిన్ నేర్చుకున్నా. ఆ తీగల మీద ఆయన ఇలా వాయిస్తుంటే అంత మృదువుగా, అంత సున్నితంగా ఉండే ఈ ధ్వని నేను వాయిస్తుంటే రంపంతో కోస్తే పొట్టు రాలుతున్నట్టు ఉండేది. నిజంగా ఇంకా మనకి సంగీతం రాదు అని నిర్ణయించుకున్నాక, ఇక పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 5 ఏళ్ళు అప్పుడు ఇదే ఇంట్లో రమణమూర్తి అని ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. సార్ నాకు సంగీతం వచ్చండి, నేను బేసిక్గా లాయర్ని, నాకు సినిమాలో ఏమైనా అవకాశాలు మ్యూజిక్ డైరెక్టర్గా. అది చూద్దాంలేండి, కానీ ముందు ఓ పని చేయండి సార్, నాకు సంగీతం అనుకున్నాను, నాకు రాలేదు, మా పిల్లలకి ఏమైనా నేర్పండి అన్న. నాకు నేర్పడం రాదు సార్, నాకు మీకు ఏమొస్తే అదే నేర్పండి అన్న. సరే పాపం ఒప్పుకున్నాడు ఆయన. పొద్దున్న 6 గంటలకు ఇక్కడే ఉండేవాడు, 6 గంటలకు వచ్చేవాడు. ఆయన వచ్చాక పిల్లల్ని లేపి మొహం కడిగి పాలు తాగేవాడు వచ్చేవాడు 7 అయ్యేది. ఎన్నాళ్ళు ఇట్లా ఆయన వచ్చా, మీరు 7ంటికి రండి, పర్లేదు సార్ పొద్దున్నే వస్తా అట్లా. వాళ్ళు ఒకవేళ 7ంటికి వస్తే వీళ్ళు 7ంటికే లేచేవారు. అందుకని నేనేం చేశానంటే, ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు నేను నేర్చుకోవడం మొదలెట్టా. ఓకే, 6 to 7
వాళ్ళకి రాలేదు కానీ నాకు సంగీతం వచ్చింది. ఇది నేను ఇక్కడ కూర్చుని 6 గంటలకు మొదలెడితే ఒకవేళ షూటింగ్ లేదనుకో టిఫిన్ చేసి మళ్ళీ లంచ్ మధ్యమావతి రాగానే 7 గంటలు ప్రాక్టీస్ చేశాను. అబ్బా, మీ ఆటగది రహస్య మధ్యమావతి దానికోసమే. ఇది కార్యకారణ సంబంధం ఏంటంటే ఈ రాగం వంట పట్టేసి అస్థిగతం అయిపోయింది అన్నమాట. అది వచ్చేసి ఒకరోజు సడన్గా ఈ మన శబరిమలై శఖరం కూలి తెలుగు వాళ్ళు పోయారని అనగానే నాకు ఆ రాగం నాలో వెంటాడుతుంది కదా. అవును, అది దేవుడి దగ్గర కూర్చుని ఆటగదరా శివ అలా మనసులో ఆటగద కేశవ అని వచ్చిన తర్వాత ఏమిటిది క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అన్నారు ఆదిశంకర్లు. ఏమిటయ్యా ఆట, ఇలా చంపేయడం ఏమిటి అని చాలా బెంగతో అలాగా ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు. అమ్మతోడు అంటే ఏమిటి ఇక్కడ? శివశక్త్యాయుక్తో యది భవతి భక్త ప్రభావితం. అమ్మ శివుడు లేకుండా అమ్మవారు లేకపోతే అదే అమ్మతోడు అంటే అమ్మతోడు కాదు, అమ్మతోడు. అమ్మతోడు ఆటగదరా శివ అదే అమ్మతోడు కూడా నీకు ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు ఆటగదరా శివ ఆటగద గణపతిని తిరిగి బతికించేవు కళ్ళు మోయుట మొదటి ఆట నీకు. మళ్ళీ ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి కామదహనము సయ్యాట నీకు. ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి విష్ణుమాయలు కూడా ఆట నీకు. ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆటగద శ్రీచక్ర సంచారిణి ఆటగదరా శివా ఆటగద కేశవా. అదే రాగంలో ఒక 22 రోజులు జ్వరం అంటే ఎక్కడ వచ్చినా అదే 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 ఫేవరెట్. రాత్రి పొద్దున్న నైట్ రాత్రి పక్కన ఇది పుస్తకం పెట్టుకుని పెన్ పెట్టుకుని పడుకునేవాడు అనమాట. ఓ రాత్రి వీళ్ళు వస్తే వేసేసి మావిడికి భయం వేసేసింది. పిచ్చెక్కింది. ఏమిటండి ఇలా పిచ్చెక్కినట్టు ఇలా అయిపోతున్నారు మీరు ఏదంటే, ఒకవేళ నిజంగా శివుడి పిచ్చి ఎక్కితే అంతకన్నా కావాల్సింది ఏమిటారు. మొత్తానికి అది 125 రాక రాసి దాన్ని 108కి ఎడిట్ చేసి అదే కదా 108 చేసి వేటూరి సుందరరామూర్తి గారు తీసుకెళ్ళి పులకించిపోయినా చాలా 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 బాగుంది ఆయన అని ముందు మాట రాశాడు. మాడుగుల నాగం శర్మ సంస్కృతంలో దానికి ముందు మాట రాశాడు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశాడు. అన్నయ్య సీతారామ శాస్త్రి ఒక పాట రాశాడు ముందు మాటగా ఒక పాటే రాశాడు. నాకు బాపు గారికి వినిపించా. పరమాద్భుతమైన బొమ్మేసి పంపాడు. అది అసలు నేను బాపు గారు ఎప్పుడు బొమ్మ వేసినా అలా అలా చాలా గంట 2 గంటల అంత చూస్తూ ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీరు ఆ కాలు ఇలా అన్నప్పుడు ఆ మువ్వలు ఆ గాలిలో తేలడం చాలా బాగున్నాయంటే, అవునా గమనించారా మీరు, బాగుంది అని. ఒక నెల తర్వాత నేను ఫస్ట్ వేసిన బొమ్మలో ఇలా తంతున్న బాలు కొంచెం దూరం అయిపోయిందండి భూమి. అంటే భూమిని బాల్తో ఆటగదరా శివ అనడానికి ఇలా గమ్మత్తుంటే ఆటగదరా శివ ఆటగద కేశవ కాబట్టి శివుడికి పింఛం పెట్టాడు ఆయన. అవును, ఎస్ ఐ రిమెంబర్. పింఛం పెట్టి ఆ కాలుతో ఇలా తన్నినప్పుడు ఆ భూగోళం ఫుట్బాల్లో ఉండే భూగోళం కొంచెం దగ్గరేసి రెండో బొమ్మ పంపాడు నాకు. ఒక బొమ్మ వేయడమే గగనం, అలాంటి రెండో బొమ్మ కూడా వేసి నాకు. సో అక్కడి నుంచి మా వీణాపాణి అదే ఆల్రెడీ ట్యూన్ చేశాడు కదా, దీన్ని చూస్ చేసి లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నిత్య రుధిరాభిషేకము నీకు. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నేత్రములే నేతి దీపములు నీకు. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర ఊపిరుల అగరు ధూపములు నీకు. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర 6 చక్రాలే పుష్పాలు నీకు. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర కుండలిని యజ్ఞోపవీత మీకు. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నాసిరమే నారికేళమ్ము నీకు.
ఆటగదరా శివా రేవతి రాగం. రేవతి అదే అది రావణాసురుడు వేదాల్ని స్వరపరిచినప్పుడు రేవతితోనే స్వరపరిచాడు. మనకు చాలా తక్కువ సినిమాల్లో. అంచేత అదే మొత్తానికి ఫార్మ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ప్రోగ్రామ్స్ మొదలెట్టాం. అతనే మాకు వీణాపాండి గారే హార్మోనియం, అవును, వఠ్యం వేణు మృదంగం, మా డాక్టర్ చేబిఎం శ్రీనివాసరావు తంబూరా. మీరు సాహిత్యంతో మీ ప్రయాణం, సాహిత్యంలో మీ ప్రవేశం ఎలా ప్రభావితం అయ్యారని చెప్పావు బాబాయ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.